హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు ఉడుతా భక్తి అంటూ ఉంటాం కదా, మరి తెలుసుకుందామా? ఉడుతా భక్తిగా మనకు ఉన్నంతలో మేము ఇచ్చాము అని, మన శక్తి మేరకు మేము చేశాము అనే మాట మనము ఎప్పుడు వింటూ ఉంటాం. ఉడుతా భక్తిగా అంటే అల్పంగానో స్వల్పంగానో నామమాత్రంగానో చేయడం అని కాదు ఫ్రెండ్స్. ఎంత చేశాము, ఎంత ఇచ్చాము అని కూడా కాదు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులు దేవుడు మెచ్చును, అంతే కదా. లోకం మెచ్చును అంటారు అన్నమయ్య. పుష్పం పత్రం ఫలం తోయం. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో సమర్పించే పత్రము కానీ ఫలము కానీ జలము కానీ నేను ప్రీతితో స్వీకరిస్తాను అని ఎవరన్నారు ఫ్రెండ్స్? శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. అంతకన్నా ఇంకేం కావాలి? మాకు చేతనైనంత ఇచ్చామని కాదు ఫ్రెండ్స్, మనము త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి. సాయం చిన్నదే, కానీ ఉడుతా భక్తికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఒక కథ ఉందన్నమాట. వానర వీరులందరూ 100 యోజనాల విస్తీర్ణం ఉన్న మహాసముద్రాన్ని దాటాలి లంకకు వెళ్ళడానికి. అంటే దానికి వారధి నిర్మిస్తూ ఉన్నారు కదా వాళ్ళు. ఎన్నో బండరాళ్లను దొర్లించుకొని పోతూ ఉన్నారు. ఇదంతా ఒక పక్కన ఉండి ఈ ఉడుత గమనిస్తూ ఉందన్నమాట. గమనిస్తూ ఆ వానర వీరులందరూ సీతారాముల సమాగం అంటే వాళ్ళిద్దరినీ కలపాలని ఎంత కష్టపడుతున్నారే, మరి నేనేమిటి ఎలాంటి సాయం చెయ్యకుండా ఊరికే ఉంటూ ఉన్నాను అని అనుకుందనమాట. ఒడ్డుకు కొట్టుకు వస్తున్న సముద్రపు అలల్లో తడిసింది. తడి శరీరంతో ఏం చేసింది? ఇసుకలో పొర్లింది. ఒంటికి అంటిన ఇసుకను నిర్మాణంలో ఉన్న వారధి మీద విదిలిస్తోంది. చూడండి ఫ్రెండ్స్, అలా నీటిలో తడవడము, ఇసుకలో పొర్లడము, వారధిపై విదిలించడం, అలుపు సొలుపు అనేదే లేకుండా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉందన్నమాట. అలా చేస్తానే ఉంది. రాయికి రాయికి మధ్య ఇసుక ఉంటే అవి గట్టిగా అతుక్కుంటాయని దాని ఆలోచన, అంతే కదా ఫ్రెండ్స్ అది. కానీ దాని శ్రమను ఎవ్వరూ గుర్తించలేదు. అసలు దాని ఉనికే ఎవరు పట్టించుకోలేదు. ఎవరి పనిలో వాళ్ళు తలమునకలై ఉన్నారన్నమాట. అయినా ఉడుత తన కష్టాన్ని ఎవరో గుర్తించాలని, తనను మెచ్చుకోవాలని అనుకోలేదు. తన వంతు కర్తవ్యం ఏం చేయాలి అదే నిర్వహిస్తూ ఉంది. శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉంది. వారధి నిర్మాణ పనులన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నాడనమాట శ్రీరాముడు. ఆ ఉడుత శ్రమను అంటే ఆ ఉడుత చేసే శ్రమని, అది తాపత్రయాన్ని గుర్తించి దాని దగ్గరకు తీసుకొని ఎంతో ఆప్యాయంగా నిమిరాడనమాట. అది సంతోషం పట్టలేక ఆ కృతజ్ఞతతో ఏం చేసిందంటే స్వామి చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. దాని జన్మ చరితార్థమైంది, అంతే కదా ఫ్రెండ్స్. మరి శ్రీరాముడి దగ్గరికి తీసుకొని నిమరడం అంటే మాటలా? ఉడుత ఒంటి మీద కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ మనకు 3 చారలు, అవి రాముడి చేతి ఆనవాళ్లే అని కూడా చెబుతారు ఫ్రెండ్స్. మరి అహంకారము విడిచిపెట్టాలి. ఉడుతా భక్తి ఏది చేసినా ఆత్మార్పణ బుద్ధితో చేయడం. అంటే మనం ఏదో ఉడుతా భక్తిగా చేశాము అని అంటున్నారు. ఏమన్నారు? త్రికరణ శుద్ధిగా చేయాలి. అందుకనే ఆత్మార్పణ అంటే మన ఆత్మకు సంతోషించాలి మన ఆత్మ, మన బుద్ధి. అలా చేయాలి, నిస్వార్థంగా చేయాలి, దీక్షగా చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకునేదేమి? మన భక్తిని, ఆయన పట్ల మనకున్న విశ్వాసాన్నే కానీ మనం సమర్పించే కానుకలను కాదు. దేవునికైనా మరెవరికైనా మనం చేసే సేవను కానీ, కైంకర్యాన్ని కానీ, ఉపకారాన్ని కానీ మన బతుకుకు సార్థకత కల్పించుకోవడం కోసం చేస్తున్న కృషిగానే భావించాలి. మరి భక్త కవి కంచర్ల గోపన్న దాశరథి శతకంలో ఒకచోట, ఓ దశరథరామా, నాకు ఏ వరాలు వద్దు, నీవు ఇచ్చిన ఈ అవయవాలతో నీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నా చేతులు నీకు నమస్కరించాలి, నా కన్నులు నిన్నే చూస్తూ ఉండాలి, నా నాలుక నీ నామస్మరణే చేయాలి, నా చెవులు
నీ సత్కథలనే వినాలి. నా నాసిక నీ మెడలోని పూలదండల సువాసనకు ఆశపడాలి. అప్పుడే నువ్వు ఇచ్చిన ఈ ఇంద్రియాలకు సార్థకత. చూడండి ఫ్రెండ్స్, అంటే ప్రతి ఒక్క అవయవాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే అతని నామం వింటూ ఉంటే చెవులకు పులకరింపు, అలాగే అతను ఏం చేసినా ఆ చేతులు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలి. ఆ నామస్మరణ, నాలుకకేం కావాలి? నామస్మరణ కావాలి. అప్పుడే నువ్వు ఇచ్చిన ఇంద్రియాలకు సార్థకత. అలా చేస్తేనే పంచేంద్రియాలు మోక్ష సాధనాలు అవుతాయి, లేకపోతే నిరర్థకము అని అంటాడు ఫ్రెండ్స్. ఇంద్రియాలను గెలవడం తేలికైన పని కాదు. మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, కొండలను బండలను సముద్రంలో తేలేలా చేయాలన్నా, విషయాసక్తి నుంచి ఇంద్రియాలను మరల్చాలి అంటే పక్కకు నెట్టాలన్నా జగదేక శరణ్యమూర్తి రామచంద్ర ప్రభువు దయ ఉండాలి అన్నింటికన్నా ముందు. ఉడతలోని ప్రేమపూర్వక త్యాగభావాన్ని మనం అలవరుచుకొని నిష్టతో కర్మలను ఆచరించాలి. ఉడతా భక్తి అంటే అదే. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలి అని చెప్తా ఉన్నారు. మనము ఆ ఉడతలో ఉందే ఆ ప్రేమపూర్వక త్యాగభావం, అలాంటి దాన్ని మనము కూడా పెట్టుకొని ఆ ప్రేమపూర్వకమైనది నిష్టతో మనం ఏం చేసినా, ఏ పని చేసినా, అంటే కర్మ అంటే అక్కడ పని, నిష్టతో మనం పని ఆచరించాలి. అదే ఉడతా భక్తి అంటే. అంతేగాని నేను ఏదో నాకు తోచింది ఇచ్చాను అనేది కాదు. మనకు ఉన్నవి కొద్దిపాటి శక్తి సామర్థ్యాలే కావచ్చు, వాటిని సంపూర్ణంగా భగవదర్పణ చేయడమే ఉడతా భక్తి. శ్రమను గౌరవించండి, శ్రమించి పనిచేసే వారిని ఆదరించండి. సంస్థల నిర్వాహకులు, అధికారులు, అమాత్యులు ఇలా అందరూ తామే అందరికన్నా అధికులం అనే అహంకారాన్ని వదిలిపెట్టి చిన్నవారిని చేరదీసి ప్రోత్సహిస్తే వారు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కని సలహా ఇచ్చారు. మరి అధికారులందరూ ఎలా ఉంటారంటే మేమే చాలా గొప్పవాళ్ళు అని ఉంటారు. అలాంటి అహంకారాన్ని వదిలేసి ప్రతి ఒక్కరిని, చిన్నవారిని కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా ఎంతో మంచి పనులు చేస్తారు. ఈ ఉడత కథ వాల్మీకి రామాయణంలో లేదు ఫ్రెండ్స్. అంటే ఇది రామాయణంలోని కథ కాదు. ఎవరు రాశారో, ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలియదు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉడతా భక్తి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది కదా ఫ్రెండ్స్. అయితే కూడా చాలా మంచి స్టోరీ కదా ఫ్రెండ్స్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ